కొంచెం మా గురించి కూడా ఆలోచించండి మేడం. మా బాధని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా పని మానేస్తాం అంటున్నారు. నేను కూడా వాళ్ళకి సర్ది చెప్పలేకపోతున్నాను. పరిస్థితి చేయి జారిపోతుంది. అంటే నువ్వు మేనేజ్ చేయలేవా? వీణా, చెప్పు, నువ్వు హ్యాండిల్ చేయలేవా? నిన్నే అడుగుతున్నా, హ్యాండిల్ చేయలేవా? yes or no, tell me. చేస్తాను మేడం, కానీ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పూర్తి చేయకుండా నా మీద ప్రెజర్ చేస్తే ఎలా హ్యాండిల్ చేయగలను మేడం? అది జరగని పని. సమస్యలు చెబితే కొడతారండి మేడం. అయ్యో వీణా, యూనియన్ ప్రెసిడెంట్ని అలా కొట్టావేంటి? అరే ఇబ్బంది అని చెప్పారు, మాటలతో ఆన్సర్ చెప్పాలి కానీ బానిసల్ని కొట్టినట్టు అలా కొట్టడం చాలా తప్పు. మా ప్రెసిడెంట్ మీదే చేయి చేసుకుంటారా? న్యాయంగా అడిగితే అన్యాయంగా దాడి చేస్తారా? బ్రదర్ ప్లీజ్ ఆవేశపడకండి, కూర్చొని మాట్లాడదాం. ఇక మాటలతో పని లేదండి. ఇప్పటిదాకా మేము కంపెనీకి చేసిన సేవలు చాలు. రిక్రూట్మెంట్ లేకపోయినా గాడిదల్లా కష్టపడ్డాం. ఆ కృతజ్ఞత కూడా లేకుండా రిటర్న్ గిఫ్ట్ కింద చేయి చేసుకుంటారా? కొట్టకేం చేయమంటావ్? నెక్స్ట్ మంత్ మాట్లాడదామని చెప్తే వినకుండా ఎదురు తిరిగితే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ వీణా, అలానే చేయి చేసుకుంటే అలా? ఇప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అయ్యి వర్క్ ఆపేస్తే అసలు మన ప్రొడక్షన్ ఏమవుతుంది? ప్రొడక్షన్కి ఏం కాదు రిషి, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. అంటే సమస్య చెప్పుకుంటే చేయి చేసుకుంటారు, కానీ వర్కర్స్ పడే కష్టాల గురించి మాత్రం ఒక్క క్షణం ఆలోచించరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, మేము పని చేస్తేనే ఈ కంపెనీ ఉంటుంది. అలాంటి పని చేసే వారిని అవమానిస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం. ఏంటి బెదిరిస్తున్నావా? మమ్మల్ని అనచాలని చూస్తుంది మీరు, కొట్టి అవమానించింది మీరు, బెదిరించి భయపెట్టాలని చూసింది మీరు, కానీ మేం భయపడం. మా ఆత్మాభిమానం మీద కొడితే ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇందాక రిషి సార్ అన్నట్టు మీరు మమ్మల్ని బానిసలు అనుకుంటున్నారు, అది తప్పని నిరూపిస్తాం. అంటే కొంపదీసి స్ట్రైక్ చేస్తారా ఏంటి? రేయ్ పదండ్రా. వీణ తొందరపడి చేయి చేసుకుందే, ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. పదిహేనేళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి విశ్వాసంతో పనిచేస్తున్నాం. మన వల్ల ఈ కంపెనీ డెవలప్ అయింది, కానీ మన సమస్యలు మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. అదేంటని ప్రశ్నిస్తే చెంపదెబ్బ కొట్టింది. ఎంత బలుపురా! నీ మీదే చేయి చేసుకుంటుందా? వదలకూడదన్నా. నీకు సారీ చెప్పేదాకా మేం పనిచెయ్యం. అవునన్నా, అందరి ముందు క్షమాపణ చెప్పిస్తే కానీ తనకి బుద్ధి రాదు. అంతవరకు మనం నిద్రపోకూడదన్నా. ఆరోగ్యాలు పాడైనా పర్లేదు, పనిచేసి తీరాల్సిందే అనటం ఎంత దారుణం. ఆమె దృష్టిలో మనం మనుషులం కాదన్నా, పశువుల కంటే హీనంగా చూస్తుంది. అన్నా, ఇదే వేడిలో జీతాలు కూడా పెంచమని చెప్దాం. పదన్నా. అరే అది కరెక్ట్ కాదురా. మొన్నే కదా జీతాలు పెంచారు, మళ్ళీ అడిగితే ఎందుకు ఒప్పుకుంటారు? నిజమే, కానీ మన ప్రెసిడెంట్ మీద చేయి చేసుకున్నందుకు వాళ్ళకిచ్చే పనిష్మెంట్ వర్కర్స్ అంటే బానిసలు కాదు, ఆత్మాభిమానం ఉన్నవాళ్ళని వాళ్ళకి తెలియాలి. కరెక్ట్ రా. ఇప్పుడు నాకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదంటే మీరిలాగే ఇదే మాట మీద నిలబడాలి. కొత్త వర్కర్స్ని తీసుకునేలా, జీతాలు మళ్ళీ పెంచేలా నేను ఫైట్ చేస్తాను.
వీణా, నీ డామినేషన్కి బ్రేకులు వేయడానికి యూనియన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కంపెనీ మూతపడకుండా ఎలా కాపాడుకుంటావో, నష్టం రాకుండా ఎలా అడ్డుపడతావో నేను చూస్తా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యావని తెగ మురిసిపోయావు కదా, ఇప్పుడు అనుభవించు. వీణ చేసిన తొందరపాటు పనికి పెద్ద నష్టమే జరిగేలా ఉందే. వర్కర్స్ మీద చేయి చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ స్టేట్ మొత్తానికి తెలిసేలా మీడియాని కూడా పిలిపిద్దాం. సరే అన్నా. లోక్నాథ్ కంపెనీని టోటల్గా మూతపడేలా చేద్దాం. చేయాల్సిందే అన్నా. బ్రదర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీణ మేడం కావాలని చేయి చేసుకోలేదు, ఏదో ఆవేశంలో అలా చేసింది అంతే. వర్కర్స్ అంటే తనకి చాలా గౌరవం. ప్లీజ్ జరిగిన దాన్ని మర్చిపోండి. మేడం గారి తరపున నేను సారీ చెప్తున్నాను, ప్లీజ్. అవునులే, ఎంతైనా బావా మాజీ లవర్. ఆ మాత్రం మర్తలు చేసిన పనికి వెనకేసుకు రావాల్సిందే. రే కార్తీక్, నాకు తెలుసురా మీ రంకు బాగోతాం. ఇప్పుడు వీణని ఎలా కాపాడతావో నేను చూస్తా. చూడండి సార్, మేడం గారు నన్ను కొట్టినందుకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, మేమనుకున్నది చేసి తీరుతాం. అవును, ప్లీజ్ 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 ప్లీజ్. మీరు అలా కంపెనీ మూతపడేలా చేయకండి. కంపెనీ నడవకపోతే మీరు కూడా శాలరీ రాక ఇబ్బంది పడతారు. మేడం ఏదో టెన్షన్లో అలా చేసిందని చెప్పాను కదా బ్రదర్. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. తగిలినోడికి తెలుస్తుంది సార్ నొప్పి అంటే ఏంటో. మీకేం తెలుస్తుంది? మీరు ఒక కాంట్రాక్టర్, మీ పనులు మీరు చూసుకోండి. ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలని చూడకండి. డబ్బున్న వాళ్ళ అహంకారాన్ని ఎలా దించాలో నాకు బాగా తెలుసు. ఏయ్ పదండ్రా. అయ్యో బ్రదర్ 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 బ్రదర్, నా మాట వినండి బ్రదర్, ప్లీజ్ ప్లీజ్. యూనియన్ వాళ్ళు మాట అన్నారంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇప్పుడు ఎలా ఈ ప్రమాదం రాకుండా ఆపాలి? వీణ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయింది. తన కష్టంతో కంపెనీని మరింత పైకి తీసుకెళ్లి అందరితో శభాష్ అనిపించుకుంటే చూడాలని, అలాగే రిషి వీణలు అన్యోన్యంగా కలుసుంటే చూడాలని, వాళ్ళకి పుట్టే బిడ్డతో ఆడుకోవాలని ఆశగా ఉంది. ఈ కళ తొందరలోనే నిజమైతే ఎంత బాగుంటుందో. ఏమైంది కార్తీక్? ఎందుకలా ఉన్నావు? చెప్పు కార్తీక్. మన కంపెనీకి పెద్ద సమస్య వచ్చిందమ్మా.